వరద సాయంపై గుంటూరు నగరపాలక సంస్థలో రాజకీయం నడుస్తోంది. ముంపు బాధితులకు 9.5 కోట్ల సాయం చేసినట్లు కమిషనర్ చూపిన లెక్కలపై దుమారం రేగింది. దాతలు చేసిన సాయాన్ని తాము సాయం చేసినట్లు చూపి కమిషనర్ కోట్లు దోచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడను ముంచేసిన బొడమేర బురద గుంటూరు నగరపాలక సంస్థకు అంటుకుంది. వరదల సమయంలో నగరపాలక సంస్థ నుంచి 9.5 కోట్ల రూపాయల ఆహార పదార్థాలు పంపినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ లెక్కలు చూపడం దుమారం రేపింది. విజయవాడ వరద సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న విజయవాడ వరద బాధితులకు 9.5 కోట్ల రూపాయల ఆహారాన్ని పంపించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ రాసిన లెక్కలు ఇప్పుడు కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుంటూరు కార్పొరేషన్ నుంచి 9.5 కోట్ల రూపాయల ఆహార పదార్థాలు సాయం చేశారా అంటూ ప్రజాప్రతినిధులంతా ముక్కును వేలేసుకుంటున్నారు. ఇదే అంశంపై ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు లెక్కలు తేల్చాలని పట్టుబట్టారు. అయితే సరైన సమాధానం చెప్పకుండా కమిషనర్ ఆగ్రహంతో ఊగిపోయి కౌన్సిల్ సమావేశాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. కమిషనర్ కు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. మాట్లాడే పదజాలం బాగుండాలి. ఐఏఎస్ ఆఫీసర్ చూడకుండా కూడా మాట్లాడుతున్నాం అంటే ఎక్కడ భయం పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి. రేపేం జరిగింది దాని భయంతో మేము ఉద్యోగాలు చేయలేము. నా 32 ఏళ్ల సర్వీసులో ఇటువంటి డిప్యూటీ మీద నేను ఎప్పుడు చూడలేదు. పేర్లు కూడా ఎవరు ఉద్యోగస్తులు పర్సనల్ గా పిలిచి దాఖలాలు కూడా. కాబట్టి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ డైమండ్ బాబు కమిషనర్ గారికి చెప్పిన తదుపరి మాత్రమే కౌన్సిల్ జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ, ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తారు.